జిల్లా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ వివాదంగా మారింది. పోలింగ్ బూత్ అలంకరణలో వైసీపీ రంగులతో ఉన్న బెలూన్స్, షామియానాలో కర్టన్స్ వాడారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని టీడీపీ సీనియర్ నేత నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల రోజు తటస్థంగా ఉండాల్సిన అధికారులు ఈ విధంగా అధికార పార్టీకి సంబంధించిన రంగులతో ఏ విధంగా అలంకరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ తిరుపతిలోని మోడల్ పోలింగ్ బూత్ వద్ద నుంచి అందిస్తారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ వివాదంగా మారింది. ముఖ్యంగా ఏదైతే వైసీపీకి సంబంధించిన రంగులతో బెలూన్స్ కానీ అదేవిధంగా షామియానాలను కానీ ఏర్పాటు చేశారో, అదేవిధంగా గదుల్లో వెళ్ళినప్పుడు మొత్తం పోలింగ్ బూత్ వద్ద వరకు ఇదే విధంగా బులుగు కలర్తో రంగులతో ఉన్న డిజైన్స్ని ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకుడైన ఏదైతే తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడైన నరసింహ యాదవ్ ఇటు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇది మోడల్ పోలింగ్ స్టేషను. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇలాంటివి తిరుపతి నగరంలో 8 ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఓటర్ లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ తాగునీరు ఏర్పాటు చేసే విధంగా తాగునీరు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటర్కు సహాయం చేయడానికి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఓటర్ అసిస్టెన్స్ బూత్ హెల్ప్ డెస్క్, ఇక్కడ బిఎల్ఓలు ఉంటారు. ఓటర్లు ఎక్కడ వారి ఓటర్ల నెంబర్లు గుర్తించడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటర్ అసిస్టెంట్ హెల్ప్ డెస్క్లో అటు మహిళలకు, స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇవి మళ్ళీ హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు. దీంతోపాటు బిడ్డలకు పాలు ఇవ్వడానికి ఒక గది లాంటిది ఏర్పాటు చేశారు. తెర మరుగుగా ఉండే విధంగా ఇక్కడ కుర్చీలు కూడా ఏర్పాటు చేసి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీల మీద కూర్చొని పాలు ఇవ్వడానికి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే వివాదం మొదలైంది. ఏవైతే బులుగుకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన రంగులతో వీటిని అలంకరించారంటూ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన ఆరోపణ చేస్తుంది. ప్రస్తుతం మనతో ఏదైతే నరసింహ యాదవ్తో పాటు జనసేన నాయకుడు కూడా ఆనంద్ ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరెందుకు ఈ కలర్లను అధిక్షేపిస్తున్నారు? ఇప్పుడు రేపు పొద్దున్నే ఎన్నికలు స్టార్ట్ అవుతాయి, పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసే ఈ ప్రాంతంలో 254, 55, 256, 258 పోలింగ్ స్టేషన్స్ ఈ ప్రిమిసెస్లో ఉన్నాయి. ఇక్కడ మీరే చూశారు, మొత్తం బ్లూ అండ్ వైట్. లోపల కూడా అదే మరి డెకరేట్ చేశారు. ఎందుకు? అదే విధంగా మొత్తం కూడా అంటే ప్రభావితం ఓటర్లని వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడాన్ని తీవ్రంగా కూడా దీన్ని వెంటనే కూడా తొలగించాల్సిందిగా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా నరసింహ యాదవ్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే కూడా ఇవన్నీ తొలగించాలి. రేపు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమైతే రేపు ఓటర్లను ఏ విధంగా వాళ్ళు ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే వీటిని తొలగించాలని బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారుల దృష్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు చూసాము. ఇప్పుడు వెంటనే కూడా దీనిపై రిటర్న్గా కూడా కంప్లైంట్ చేయబోతాను. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ పార్లమెంట్ పరిధిలో ఇలాంటి పోకర్లు దాన్ని వెంటనే కూడా ఈడ కూడా చూడండి, మొత్తం గ్రీను వైటు అంటే వాళ్ళ యొక్క ఇవి ఏవైతే ఉండో రంగులను ప్రతిబింబించే విధంగా బ్లూ, వైటు, అదేవిధంగా గ్రీన్ రంగులు ప్రతిబింబించే విధంగా వాళ్ళ జెండాలోని రంగులు ఇక్కడ ప్రతిబింబిస్తే ఏమని సమాధానం చెప్తారని కూడా అధికారులు మేము కోరుతాను. అదే చూడండి, బ్లూ అండ్ వైట్. కాబట్టి ఇవన్నీ కూడా తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతాను. మీరు చెప్పండి జనసేన సార్. ఇక్కడ కొంతమంది అధికారం ఆఫీసర్స్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అనేది కంటికి కళ్ళబెట్టి కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థులు పార్టీ చేస్తున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి కాంట్రవర్షియల్ తీసుకోవడానికి కొంతమంది అధికారులు దీనికి అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు. వీళ్ళ మీద కఠినంగా ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలా. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఎవరైతే చేశారో వాళ్ళని కూడా ఎవరికైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళని కూడా ఒకసారి పరిశీలించి ఈ విధంగా కాంట్రవర్షియల్ చేయడానికి కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా మేము వాళ్ళు కంప్లైంట్ చేస్తాం. వెంటనే దీన్ని రిమూవ్ చేసి ఇలా ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా, అలాగే ఇక్కడ పార్టీలకు ఏదైతే ఉంటారో వాళ్ళని కూడా విభేదించే విధంగా ఉంది. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా తోరణాలు కూడా దాదాపు వైట్ అండ్ బ్లూ అండ్ గ్రీన్లోనే ఉన్నాయి. ఇది ఇలా చేయడం అనేది ఏకపక్షం. ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు ఇప్పుడు చేయబోతున్నారా? ఖచ్చితంగా ఎప్పుడే చేస్తాం. మొత్తం మీద అయితే తిరుపతిలో మోడల్ పోలింగ్ బూత్లు బాగా ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ నీట్గా ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం, అన్ని రకాల సౌకర్యాల కోసం ఏర్పాటు చేశారు. 256, 254 ఈ బూతులు, 255 ఈ బూతులకు ఇక్కడ ఓటింగ్ జరిగే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే అలంకరణ
ముఖ్యంగా ఇటు బెలూన్స్ కానీ అటు ఏదైతే షామియాన్లు కానీ కర్టన్స్ కానీ మొత్తం వైసీపీకి సంబంధించిన రంగులతో అలంకరించడము, కాబట్టి ఆ పార్టీ జెండాలను ఆ పార్టీ యొక్క సింబల్ను ప్రభావితం చేసే విధంగా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేయాలని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటికప్పుడు చర్య తీసుకోకపోతే తాము ఆందోళన చేయడానికి సిద్ధం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలని తాము ఫిర్యాదు చేయబోతున్నామని కూడా వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతిలోని మోడల్ పోలింగ్ స్టేషన్.